ఓం శ్రీ కాలభైరవాయ నమః. ఓం శ్రీ కాళికామాతాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కాలభైరవ జయంతి ముందుగా మీ అందరికీ శుభాకాంక్షలు. కాల అష్టమి ఈ రోజు భైరవుణ్ణి తాంత్రిక విధానంలో ఎలా పూజించాలో మీకు చెప్తాను. ముందుగా మనకు ప్రధానంగా 8 మంది అష్టభైరవులు. 1 అశితాంగ భైరవుడు, 2 రురు భైరవుడు, 3 చండ భైరవుడు, 4 కోద భైరవుడు, 5 ఉన్మత భైరవుడు, 6 కపాల భైరవుడు, 7 భిషన్న భైరవుడు, 8 సంహార భైరవుడు. ఇలాగా మనకి హోమాచారంలో కానీ దక్షిణాచారంలో కానీ 8 మంది అష్టభైరవులు ఉంటారు. మనం పూజించే విధానం బట్టి వాళ్ళ యొక్క ఉగ్ర స్వరూపం మారుతుంది. నేను ఇప్పుడు మీకు తెలియపరిచేది హోమాచారం అంటే తాంత్రిక విధానం. ఇలా మీరు చేసుకోవడం వల్ల మీకు అతి తొందరగా మీ సంకల్పాలు నెరవేరుతాయి. మీకు ఎటువంటి బాధలున్నా సరే తొలగుతాయి. నేను మీకు చాలా మంచిగా త్వరగా మీరు అనుకునే సంకల్పాలు నెరవేరే విధంగా ఈరోజు పూజా విధానం చెప్తాను. ఈరోజు సాయంత్రం 6-8 నిమిషాలకి కాలభైరవ అష్టమి స్టార్ట్ అవుతుంది. కాలాష్టమి రేపు సాయంత్రం 8 వరకు ఉంది. మీరు ఏది చేసుకున్నా ఈ మధ్యలో చేసుకోండి. కాలభైరవ స్వామి విగ్రహం ఉన్న వాళ్ళు కానీ తాంత్రికం మీకు గురువులు ఇచ్చే ఉపదేశం ఉన్న వాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా ఎటువంటి మైలు గంట లేకుండా పాటించండి. ఈ విధానం చాలా బాగా పనిచేస్తుంది. అందులోని మనకి ఈ కాలాష్టమి అనేది కాలభైరవ స్వామికి చాలా ప్రీతైన రోజు, ఆయన పుట్టిన రోజు కింద భావిస్తాం. కాబట్టి మనం కార్తీక మాసంలో రావడం మన అదృష్టంగా భావించవచ్చు. ఎప్పుడో గాని కార్తీక మాసంలో రాదు. ఈ రోజు నేను చెప్పే విధానాన్ని మీరు పూర్తిగా విని మీరు ఈ విధానాన్ని తాంత్రిక పద్ధతిలో చేసుకోండి. ముందుగా భైరవ స్వామికి 27 నిమ్మకాయలు దండగొచ్చండి. తర్వాత 27 గారెలు. ఈ గారెలు కూడా హోమాచారం ప్రకారంగా ఒక 1/2 కేజీ మటన్ తెచ్చుకుని అది కైమా రూపంలో కొట్టించి అది మీరు వేసే గారెల పిండిలో కలిపి నల్ల నువ్వుల నూనెతో గారెలు వేయాలి, కన్నం పెట్టకూడదు. అలాగా 27 గారెలు వేసి 8 పేటలు నల్ల దారంతో గుచ్చి అది ఒకటి భద్రపరచుకోండి. 3వ విధానం భైరవ స్వామికి మందు ప్రధానం. మందు గుళ్ళోకి తీసుకెళ్ళలేం కాబట్టి ఒక కొబ్బరి బొండం నీళ్ళలో ఒక 8 చుక్కలు మందు గాని వైన్ గాని వేసి అది కూడా భద్రపరచుకోండి. తర్వాత నల్ల నువ్వుల నూనె ఒకటి భద్రపరచుకోండి, నల్ల ఒత్తు ఒకటి భద్రపరచుకోండి, అఖండ ప్రమిది ఒకటి భద్రపరచుకోండి. అలాగే కూష్మాండం బూడిద గుమ్మడికాయ ఒకటి భద్రపరచుకోండి. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకోండి. ఇవన్నీ తీసుకున్న తర్వాత మీరు ఎక్కడైతే మీకు వీలుగా ఉందో ఆ గుడి చూసుకోండి. తర్వాత మీరు లేదు అక్కడ వీలు కావడం లేదంటే మీరు ఒక ఫోటో కానీ లేదంటే కాలభైరవ స్వామి విగ్రహం ఉన్న వాళ్ళ విగ్రహంలో కానీ ప్రాణప్రతిష్ఠ చేసుకుని మీరు నేను చెప్పే విధంగా మీరు ఈ తాంత్రిక విధానాన్ని కాలభైరవ స్వామికి జయంతి సందర్భంగా చేయండి. మీకు ఉన్న అన్ని కోరికలు నెరవేరుతాయి. ఫస్ట్ మొట్టమొదట కాలభైరవ స్వామికి మీరు కూష్మాండ బలి ఇవ్వండి. 2 ముక్కలుగా చేసి అందులో ఉన్న గుంజుని తీసి అందులో నల్ల నువ్వులు వేసి ఒత్తు పెట్టి దీపం వెలిగించండి. తర్వాత కాలభైరవ స్వామికి మీరు చేసుకున్న గారెల దండం పెట్టుకుని ఆయన మెల్లో వేయండి. తర్వాత నిమ్మకాయల దండ వేయండి. కాలభైరవ స్వామికి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కటి మీరు వేసేటప్పుడు మీ సంకల్పాలు చెప్పుకొని అతి తొందరలోనే నెరవేరాలి కాలభైరవ స్వామి అని చెప్పి ఓం భం భైరవాయ నమః అనుకుంటూ వేయండి. మీకు ఏమైనా గురువులు ఇచ్చే మంత్రాలు ఉంటే మంత్రాలు చదువుకోండి. ఎవరైనా ఆసక్తికరంగా నాకు మంత్రం కావాలంటే కింద డిస్కషన్లో లింక్లో నేను మీకు మంత్రం చెప్తాను. ఈ మంత్రం జపించుకుంటూ 108 సార్లు చేసుకుంటూ మీరు ఈ మాలలో భైరవ స్వామికి ధరించండి. అలాగే మనం ఇంతకు ముందు చెప్పిన విధంగానే కొబ్బరి నీళ్ళల్లో మనం వేసిన ఈ వైన్ కానీ మందు కానీ 8 చుక్కలతో నైవేద్యం పెట్టి కొన్ని నీళ్లు జల్లి కాలభైరవ స్వామిని స్వీకరించమని చెప్పండి. అలాగే ధూపదీప నైవేద్యాల ప్రకారంగా ఆయనకి ప్రీతైన కోవా
జిలేబీ ఇవి కూడా నైవేద్య రూపంలో పెట్టి మీ సంకల్పాలని అడిగి ఆయన కాళ్ళ మీద పడి 8 ప్రదక్షిణాలు చేసి మళ్ళీ మరొక్కసారి చివరగా ఆయన్ని వేడుకుని కొబ్బరికాయ 2 ముక్కలుగా కొట్టి ముచ్చుకు తీయండి. ముచ్చుకు తీయడం వల్ల కొబ్బరికాయ బలి ఇచ్చినట్టు, ముచ్చుకు ఉండడం వలన నార్మల్గా పూజ చేసుకున్న విధానంలోకి వెళ్తుంది. దక్షిణాచారం హోమాచారం ప్రకారం నేను ఇప్పుడు చెప్పేది హోమాచారం. ఇది మీరు నేను చెప్పిన విధంగా చేసుకుని ఈ గారెల దండని నల్ల కుక్క గాని, నల్ల కుక్క దొరకలేని పక్షాన వేరే కుక్కలు ఉంటాయి, ఆ కుక్కలకు పెట్టి మీ సంకల్పం నెరవేర్చుకోండి. గారెల దండను పెట్టిన తర్వాత ఈ పాలు కుక్కకు పోయండి. మిగతా కోవాలు గంట నైవేద్యం 8 వేసి పెట్టినవి అవి ఎక్కడన్నా ఎవరన్నా పిల్లల గంట కనిపిస్తే మీరు ప్రసాద రూపంలో ఇచ్చి వాళ్ళకి నమస్కరించండి. మీరు కోరుకున్న కోరికలు, మానసిక ఒత్తిళ్ళు, మీరు పడుతున్న బాధలు, పిల్లలు లేకపోయినా ఎటువంటి సమస్యకైనా సరే ఈ సంవత్సరానికి ఒక్కసారి వచ్చే కాలభైరవ జయంతి రోజున మీ యొక్క సంకల్పాలన్నీ నెరవేరుతాయి. 100కి 100% నెరవేరుతాయి. ఆ కాలభైరవ స్వామి ఆశీర్వాదం అందరికీ ఉండాలని, నా సబ్స్క్రైబర్లు నన్ను ఎంతగానో ఆదరిస్తున్న ఈ ప్రజలకి, అలాగే నా పేరు మీద దాన ధర్మాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఒక 8 మందికి టిఫిన్లు కానీ భోజనాలు కానీ పెట్టండి. భైరవ స్వామి అనుగ్రహం మీకు ఎప్పుడు ఉంటుంది. కాశీలో మీ అందరి గురించి కూడా నేను ఖచ్చితంగా రేపు భైరవ స్వామికి అభిషేకం చేసి నా సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి, ఐశ్వర్యాలతో ఉండాలని ఆ కాలభైరవ స్వామి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై కాలభైరవ.